సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్లో ఎంత వాలటాలిటీ ఉందో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అంటే దానికి తగ్గట్టు లాస్ట్ 2-3 months నుంచి ఈ ట్రంప్ టారిఫ్ల దెబ్బతో మార్కెట్లు వెలువెల్లాడుతున్నాయి. అయితే ఈ టైంలో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చాలా పానిక్ అవుతున్నారు. సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అమౌంట్స్ని ఆపేసుకుందాము, రెడెంప్షన్ కొట్టేద్దాము, ఫాస్ట్ చేసేద్దాము, లేదంటే కంప్లీట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోదాం అంటూ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి డైలమా సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి ఒక నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సో మార్కెట్స్ అనేవి బాగా ఫాల్లో ఉన్నప్పుడు, వాలటాలిటీలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పాజిటివ్ ఆలోచనలు చేయాలి అంటారు? అసలు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ ఫ్లయింగ్ కైట్. ఓకే. సో నేను చెప్పే విషయం జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం రిలేట్ చేసుకుంటారేమో. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు రిలేట్. సో మనం పతంగ ఎగరేస్తాం అనుకోండి. సో మన దగ్గర ఏముండాలి? దారం ఉండాలి, కైట్ ఉండాలి, రైట్? సో మనం బిల్డింగ్ పైనకి వెళ్ళిపోయాము, కైట్ ఎగరేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో గాలి ఉండదు, ఎంత ట్రై చేసినా కానీ పతంగ ఎగరదు, అంతే కదా? గాలి లేనప్పుడు పతంగ ఎగరదు. కానీ గాలి లేదు కదా అని చెప్పేసి, ఇప్పుడు జనరల్ కైట్ ఎగరేసే వాళ్ళకి ఇది తెలుసు. సో గాలి లేదు కదా అని చెప్పేసి ఎగిరేయడం వదిలిపెట్టాం అనుకోండి, అది ఎగరదు. కానీ ఒక 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తూ ఉంటే గాలి కొద్దిగా వస్తుంది, గాలి వేవ్ వస్తుంది. గాలి వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కైట్ ఎగురుతుంది, రైట్? ఆ వేవ్ గురించి వెయిట్ చేయాలి, కైట్ ఎగురుతుంది. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30 seconds or 1 minute చాలా దూరం వెళ్ళిపోతుంది కైట్. సో దాన్ని మనం థ్రెడ్ తోని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది ఎగరేస్తూ ఉంటాము. అది ఏమైపోతుంది, ఒక టైం తర్వాత ఆ కైట్ చాలా ఆకాశం పైనకి వెళ్తుంది. పైనకి వెళ్ళిన తర్వాత మన హెడ్ పైనకి వచ్చి నిలబడుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ద హై ఫర్ సంబడి హూ ఇస్ ఫ్లయింగ్ కైట్. దట్స్ రియల్లీ సౌండ్స్ గ్రేట్ సార్. సో అది ఏమైపోతుంది, ఎగ్జాంపుల్ చెప్పారు అసలు. అది నెత్తి పైనకి వచ్చి కైట్ ఉంటుంది. నెత్తి పైనకి వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే యూ విల్ ఫీల్, ఆ ఫీలింగ్ చాలా వండర్ఫుల్ ఉంటుంది. అంటే అప్పటిదాకా ఇలా చూసిన వాళ్ళని తర్వాత ఇలా చూడాలి గాలిపటాన్ని. ఎగ్జాక్ట్లీ హెడ్ పైన ఉంటది. ఆ హెడ్ పైనకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఎఫర్ట్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో అది స్ట్రైట్ గా ఉంటది, నిటార్గా ఉంటది. మనం ఏమి ఎఫర్ట్ వేయకుండా ఆ థ్రెడ్ ని మనం ఎక్కడైనా చుట్టేసేసి ఏదైనా పక్కన చెట్టుకు మొక్క కట్టేసి అది ఎగురుతూ ఉంటది. మనం వెళ్ళి వేరే పని కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అందరం చేసే పనే ఇది. ఎవరైనా అందరం చేసే పని, అంతే కదా? పెట్టుబడులు కూడా అంతే. ఇనీషియల్ గా ఛాలెంజెస్ ఉంటాయి. మనం అనుకున్నప్పుడు కైట్ ఎగరదు, మనం అనుకున్న రిజల్ట్ ఏమైతే ఉందో అది రాదు. కానీ ఆ ఎయిర్ వేవ్ గురించి వెయిట్ చేయాలి. ఆ వేవ్ వచ్చినప్పుడు మీరు ఎఫర్ట్ వేయకున్నా కానీ కొద్దిగా ఎఫర్ట్ తోనే ముందుకు వెళ్ళిపోతాయి మన ఇన్వెస్ట్మెంట్స్. దెర్ విల్ ఆల్సో కమ్ ఎ టైమ్ వెర్ ఇన్ ఎఫర్ట్ విల్ ఆల్సో బికమ్ ఎఫర్ట్లెస్. సో ఏమీ చేయకున్నా కానీ గాలిపటము ఎగురుతూ ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడుల విషయంలో కూడా మనం ఖచ్చితమైన సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు దేర్ విల్ కమ్ ఎ టైమ్ వేర్ ఇన్ ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మనం గ్రో అవుతాము, మన పెట్టుబడులు గ్రో అవుతాయి. ముఖ్యంగా చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే అండి, దే విల్ ఓన్లీ లుక్ అట్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. అది ట్రాప్. అది ఏం చేస్తారంటే, సరే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా ఏజ్ కావచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? మేబీ ఒక నెలకు ఒక 20,000, 30,000, 40,000, 10,000, 5,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొంచెం గ్రో అయి ఉంటుంది. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ₹1 కోటి రూపాయలు ఎంతనో అవుతుంది. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే బిహేవియర్ లో దే విల్ ఓన్లీ లుక్ అట్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఇన్ ఐసోలేషన్. సో యాక్చువల్గా అలా చూడకూడదు. యూ ఆల్వేస్ హ్యావ్ టు లుక్ అట్ యువర్ ఓవరాల్ నెట్వర్త్. నెట్వర్త్ అంటే ఏంటి? మన ఆస్తులు ఏమున్నాయి, మన అప్పులు ఏమున్నాయి. ఆస్తుల్లోంచి అప్పు తీసేస్తే నెట్వర్త్. మన నెట్వర్త్ ఎంత గ్రో అవుతుంది అనేది మనం చూడాలి తప్ప ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు కూడా ఐసోలేషన్గా చూడకూడదు. సో యాక్చువల్గా మీరు ఫైనాన్షియల్ అసెట్స్ చూస్తే చాలా మందికి కూడా ఫైనాన్షియల్ అసెట్స్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు 100 రూపాయలు అనుకోండి మీ నెట్వర్త్ ఓవరాల్గా, చాలా మందికి ఏ 50 పైసేనో, 1 రూపీయో, 2 రూపీసో, 3 రూపీసో, 5 రూపీసో ఉంటుంది. ఉంటే 10 రూపాయలు ఉంటుంది, 10% ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే స్థిరాస్తి వాల్యూ ఎక్కువ ఉంటుంది నెట్వర్త్లో. అందరికీ ఒక ఉండాల్సిన ఇల్లు కావాలి, కొన్ని స్థిరాస్తులు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, అవన్నీ కూడా. ఇవన్నీ చూస్తే కూడా పర్సంటేజ్ విల్ బి వెరీ లో.
మీ దగ్గర ₹5 మీరు ఫైనాన్షియల్ అసెట్స్ లో పెట్టారు, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, అంతే ఉంటుంది. మీరు లెక్కేసుకొని చూసుకుని అంతే ఉంటుంది. ₹5 పెట్టుబడి పెట్టారు మీరు. ₹5 పెట్టుబడి పెట్టినప్పుడు 5% అనుకోండి. ₹5 కాస్త మార్కెట్ 20% పడ్డది అనుకోండి, మీ ₹5 ఎంత అవుతాయి? ₹4 అవుతాయి. అంతే కదా. సో మీ ఓవరాల్ నెట్వర్క్ ఎంత కిందికి వచ్చింది? ₹100 నుంచి 99 కిందికి వచ్చింది. అంటే 1%. సో డు వి రియలీ హ్యావ్ టు బి సో యాంగ్జియస్ అబౌట్ 1% లాస్ ఇన్ ద నెట్వర్క్? దిస్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ మైండ్ సెట్. పర్సెప్షన్ చేంజ్ కావాలి. ఐసోలేషన్ గా చూస్తే యాంగ్జైటీ వస్తుంది. వెన్ యూ కంబైన్ అండ్ సీ, దెన్ ద యాంగ్జైటీ విల్ గో డౌన్. మనం చేయాల్సినవన్నీ చేయాలి. డబ్బు నష్టపోతే మనకి ఎట్లయినా బాధ కలుగుతుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ట్రైన్ చేసుకోవాలి మన మైండ్కి. సో ఖచ్చితంగా ఐసోలేషన్గా చూడకుండా యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద నెట్వర్క్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే, నా మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, నా గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రిటర్న్ ఇస్తున్నా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అవి చూడకూడదు. ముఖ్యంగా చూడాల్సింది నా నెట్వర్క్ ఎంత పెరిగింది అనేది చూడాలి ప్రతి సంవత్సరం. ఎప్పుడైతే వెన్ యూ రీచ్ అ స్టేజ్ వేరిన్ యువర్ నెట్వర్క్ గ్రోత్ బీట్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్, అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ రియల్ జర్నీ. ఉదాహరణకి మీ నెట్వర్క్ ఒక 2 కోట్లు అనుకోండి, మీ నెట్వర్క్ 10% గ్రో అయింది అనుకోండి, ఆ 2 crores కాస్త 20 lakhs మీకు రిటర్న్ ఇస్తుంది. అన్ని కలిపితే రిటర్న్ అంటే రిటర్న్ కాదు, గ్రోత్ మాట్లాడుతున్నాను. మీ నెట్వర్క్ ఎంత పెరిగిందని మాట్లాడుతున్నాను. సో మీరు ₹1,00,000 ₹1,50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, యూ రీచ్ ద స్టేజ్ వేర్ మీ నెట్వర్క్ మీ ఇన్కమ్ ని బీట్ చేసింది. ఆ స్టేజ్ కి రీచ్ అయ్యారు అనుకోండి, దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ స్టేజ్ అండ్ వెరీ వెరీ కమాండింగ్ స్టేజ్ టు బి ఇన్. మీరు ఎప్పుడు కూడా ఆ స్టేజ్ దాటింది అనుకోండి, మీ ఇన్కమ్ మీ నెట్వర్క్ గ్రోత్ ని బీట్ చేయలేదు. బీట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్, అండ్ మీ కెరియర్లో మీరు చాలా ఎక్కువ గ్రో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఐసోలేషన్గా చూడకుండా ఓవరాల్ యాజ్ అ హోల్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ స్టాక్ ఇన్వెస్టర్స్ కానీ ఏం చేయాలి? జనరల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. స్టాక్స్లో కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎంత చేస్తారంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చేస్తారు, రైట్? అయితే ఆ 2 lakhs, 5 lakhs, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి రోజు స్క్రీన్ చూడడము, ఒక పోర్ట్ఫోలియో చూడడము, హాఫ్ అన్ అవర్, 45 minutes, 1 hour చూస్తూ ఉంటారు. ఎప్పుడు గ్రీన్ లోకి వస్తుంది. అది ఏమైపోతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మారిపోయింది, అండ్ ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ కాస్ట్లీ ఎంటర్టైన్మెంట్. ఇంకొంతమంది చాలా మంది అడగకపోయినా వాళ్ళ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి, మొబైల్ ఓపెన్ చేసేసి చూడు నేను 2 lakhs పెట్టాను, 1 lakh ఏంది, 10 lakhs పెట్టాను, 5 lakhs ఏంది చూడు అని మంచి పాయింట్ రేజ్ చేశారు. మనం అడగకపోయినా వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో మనకి ఇలా చూపిస్తుంటారు. మంచి పాయింట్ రేజ్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యాడింగ్ దట్. ఎప్పుడు కూడా వెల్త్ సైలెంట్ గా గ్రో అవ్వాలి. యూ షుడ్ నాట్ మేక్ నాయిస్ చేయకూడదు. సైలెంట్ గా వెల్త్ గ్రో అవ్వాలి. మన ఆస్తి ఏముంది, మన ఏంటి అనేది వేరే వాళ్ళకి చెప్పకూడదు. అది చెప్పితే ఏమవుతుందంటే వేరే పర్సన్, ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తున్నాయి, మన దగ్గర డబ్బు ఇన్వెస్ట్మెంట్ బాగుంది అనుకోండి, అదర్ పర్సన్, మన ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, వాళ్ళ దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి, అన్నెసెసరీ ఆ జెలసీ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు తక్కువగా అనిపించినట్టు అవుతుంది. మన రిలేషన్షిప్స్ పాడే అవకాశం ఉంటుంది అని అనమాట. అయితే ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడితే, స్టాక్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరైతే చేస్తారో 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చేస్తారు. అది చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీట్ ఎ గుడ్ ఫండ్ మేనేజర్. సరే బీట్ చేశారే అనుకోండి, మీరు 10 లక్షలు స్టాక్ మార్కెట్లో ఉంది, డైరెక్ట్ స్టాక్స్లో చేశారు. ఒక ఫండ్ మేనేజర్ని, మంచి మ్యూచువల్ ఫండ్ని, మంచి ఫండ్ మేనేజర్ని బీట్ చేస్తే మీరు 1%, 2%, 3% బీట్ చేస్తారు. 10 లక్షల పైన మీరు 2%, 3% వేసుకుంటే ఎంత అవుతుందండి? 20,000 కానీ 30,000 కానీ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే టైము సంవత్సరం పొడవులో చూస్తే 200 గంటలు, 300 గంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యూ కెన్ ఎవర్ మేక్ ఇస్ ఆన్ యూ. ఆ రోజుకి అరగంట, 45 నిమిషాలు, గంట ఏమైతే స్పెండ్ చేస్తున్నారో మీ స్టాక్స్ పైన, అది మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి యూస్ చేస్తే కనుక, మీ కెరియర్లో ప్రోగ్రెస్ అవ్వడానికి యూస్ చేస్తే కనుక, ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం బంగారం కానివ్వండి, స్టాక్ మార్కెట్ అనండి, మ్యూచువల్ ఫండ్స్ అనండి, రియల్ ఎస్టేట్ అనండి, ఇవన్నీ కూడా ఏమీ రిటర్న్స్ రావండి. మీరు చేసే వృత్తి, వ్యాపారం అది మీకు రిటర్న్స్ ఇస్తుంది. టైం వేస్ట్ చేసుకోకుండా అది చేయాలి. మీరు 5 కోట్లు, 10 కోట్లు స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు, ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకురాగలిగితే సో ఆ టైం వర్త్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది చిన్న చిన్న కోర్సులు చేసేసి 2 రోజులు 3 రోజులు కోర్సులు చేసేసి డైరెక్ట్గా స్టాక్స్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నారు. అది వర్త్ కాదండి. మీ టైం చాలా చాలా అమూల్యమైనది. టైంని వేస్ట్ చేసుకోకుండా మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా చైనీస్ బ్యాంబూ ఎలాగైతే పెరిగిందో
అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. ఈ 5 సంవత్సరాలు ఇట్ విల్ డెవలప్ ఇట్స్ రూట్స్, ఫౌండేషన్ బలంగా చేసుకుంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాల సమయం ఇస్తే మన ఇన్వెస్ట్మెంట్స్ ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానండి, ఏదో ఒకటి పోర్ట్ఫోలియోని ఏదో చేయాలి, మనం ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఏమీ చేయకపోతే మన మైండ్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు లేజీగా ఉన్నావు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు తరచూ చెప్తూ ఉంటుంది. దీన్ని సైకాలజిస్టులు యాక్షన్ బయాస్ అంటారు. సో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలని ఎప్పుడైతే మైండ్ చెప్తుందో అప్పుడు మనకు అవసరం లేకున్నా కానీ మనం ఏదో ఒకటి చేస్తాం. అది చేయడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఇట్ విల్ బి మోర్ హార్మ్ఫుల్. మార్కెట్లో పడుతున్నప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి, ఆ సర్ప్లస్ డబ్బు ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ మైండ్ చెప్తుంది ఏంటంటే మార్కెట్లో పడుతున్నాయి, నువ్వు డబ్బు లాస్ అవుతా ఉన్నావు, బయటికి వెళ్ళిపో, ఇంకా లాసెస్ కట్ డౌన్ చేసేసి అని మైండ్ చెప్తుంది. నిజంగా అప్పుడు తీస్తే ఏమవుతుంది, పేపర్ లాస్, నోషనల్ లాస్ కాస్త రియల్ లాస్ అవుతుంది. సో ఏమీ అలా చేయకుండా మనము టైం ఫ్రేమ్ ఏమైతే ఉంటుందో దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక ముఖ్య విషయం, చాలామంది ఏమనుకుంటారంటే నా జీతం తక్కువగా ఉంది, ఇప్పుడు నా సంపాదన తక్కువగా ఉంది, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నా ఇన్కమ్ ఇప్పుడు తక్కువగా ఉంది, నేను అసలు పెట్టుబడులు పెట్టగలుగుతానా, నా జీవితంలో నేను పైనికి రాగలుగుతానా అనే సందేహం, అపోహ చాలా మందిలో ఉంటుంది. ఈ అపోహ ఎలా ఉంటుందంటే, మనము చదరంగం నుంచి నేర్చుకోవాలండి, చెస్ గేమ్ నుంచి నేర్చుకోవాలి. చదరంగంలో చెస్లో అన్నిటికంటే హైయెస్ట్ పవర్ ఎవరుకుంటుందండి, రాజుకుంటుంది. అందరికంటే లీస్ట్ పవర్ ఎవరుకుంటుంది, సైనికులకు ఉంటుంది, రైట్. కానీ ఈ సైనికుడు కాస్త 6 స్టెప్స్ జాగ్రత్తగా వేస్తే హీ విల్ రీచ్ ద పవర్ సెంటర్, అంతే కదా. మనకి 8 రోలు ఉంటాయి, సెకండ్ రోలో సైనికుడు ఉంటాడు, అక్కడ నుంచి ఇంకొక 6 స్టెప్లు జాగ్రత్తగా కనుక వేస్తే అప్పటి వరకు సైనికుడుగా ఉన్నవాడు, లీస్ట్ పవర్గా ఉన్నవాడు, హీ విల్ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ హీ విల్ హ్యావ్ ద పవర్ అండ్ హీ కెన్ గివ్ చెక్మేట్ టు ద కింగ్ ఆల్సో. మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి, మన ఇన్కమ్ తక్కువ ఉన్నా ఏమున్నా, మనము కనుక రైట్ కెరియర్ మూవ్స్ అండ్ ఫైనాన్షియల్ మూవ్స్ కనుక చేస్తే వీ హ్యావ్ ద కేపబిలిటీ టు రీచ్ ద పవర్ అండ్ గివ్ చెక్మేట్ టు ఆల్ అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా మన గోల్స్ అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి కంగారు లేకుండా లైఫ్ని బాగా మనం లీడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ తుమ్మా బాలరాజ్ గారు. థ్యాంక్ యూ. మార్కెట్లు పడుతున్నప్పుడు, మార్కెట్లలో వాలటాలిటీ ఉన్నప్పుడు, సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి పాజిటివ్ ఆలోచన చేయాలి, ఎటువంటి నెగటివ్ థాట్స్కి దూరంగా ఉండాలి అంటారు? అండ్ అదేవిధంగా ఒక పెట్టుబడి అనేది పెట్టినప్పుడు దానికి మనం ఎంత సమయం కనుక వెచ్చించినట్లయితే ఆ పెట్టుబడి మనల్ని కుబేరులను చేస్తుంది అనే విషయాల గురించి చక్కగా మన ఆడియన్స్కి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో కూడా మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.